వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వాక్యము వైకపూడి కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఈ గొప్ప మాట మనకెంతో ఆదరణను, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ దినాల్లో మనకున్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని ఆశ్రయించకూడదో తెలియట్లేదు. నమ్మి ఎవరిని ఆశ్రయిస్తామో వాళ్ళే మోసం చేస్తారు. నమ్మి ఎవరినైతే ఆశ్రయిస్తామో వారే నష్టపరిచేవారుగా ఉంటున్నారు. వాళ్ళు ఎంత స్నేహితులైనా, బంధువులైనా, సొంత వాళ్ళైనా సరే ఆశ్రయించటం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఈ దినాన నీ దేవుడు అలాంటి వాడు కాదు. అందరూ మనుషుల్లాగా కాదు, అందరూ బంధువులు, స్నేహితుల్లాగా కాదు. ఆయనను కనుక ఆశ్రయిస్తే ఆయన దయ చూపేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు దయలేని మనుషులు ఉంటున్నారు. ఎంత సొంత వాళ్ళైనా నీ మీద దయ చూపించరు. కానీ నీకు దయ చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆశ్రయించు అనగా ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయనే చూసుకుంటాడు. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాం. ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన దయనిస్తాడు. రెండవదిగా కీర్తన 5:11 వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. రెండవది, ఆయన ఆశ్రయించినప్పుడు సంతోషం కలుగుతుంది. ఈరోజు మనుషుల్ని ఆశ్రయించి దుఃఖపడుతున్నావు. నా సొంత వాళ్ళు కదా అని ఆశ్రయించి, లేదా వారికి ఆశ్రయం కల్పించి ఎంతో నష్టపోయి దిగులు పడుతున్న సహోదరుడా, సహోదరి, ఈ దేవుని నువ్వు ఆశ్రయిస్తే నువ్వు ఎంతో సంతోషిస్తావు. మూడవదిగా చూసినట్లయితే కీర్తన 18:2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అంటూ 3వ వచనంలో ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మూడవదిగా ఆయనను ఆశ్రయించినప్పుడు రక్షణ అనేది నీకు దొరుకుతుంది. ఎన్ని సమస్యలున్నా, ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఎవరూ ఏం చేయలేరు. నాలుగవదిగా 18వ కీర్తన 2వ వచనంలో, కీర్తన 31:19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నాలుగవది, ప్రభువును ఆశ్రయించడం వలన మనకు మేలు కలుగుతుంది. ఏదైనా కీడులు అనుభవిస్తున్నావేమో, ఈ కీడుల నుంచి తప్పించి నీకు మేలు చేయాలనే దేవుడు చేతులు చాపి నిన్ను ఆశ్రయంగా పిలుస్తున్నాడు. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. 5వ మాట చూసినట్లయితే కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు. ఆయనను ఆశ్రయించినప్పుడు కాపుదల అనేది ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే భద్రత. ప్రభువును దాటుకొని ఏ శత్రువు నీ దగ్గరికి రాలేడు. ప్రభువును కాదని ఏ ఆయుధం కూడా నీ దగ్గరకు రాలేదు, సమీపించలేదు. ఇంత గొప్ప దేవుడు ఆశ్రయంగా ఉంటే ఇంకెందుకు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు? నీకు వస్తున్న శోధనలు, శత్రువులు, ఆయుధాలు అవి ఎంతో భయంకరమైనవి. నిన్ను రక్షించాలంటే, నిన్ను కాపాడాలంటే ప్రభువు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఆరవదిగా చూసినట్లయితే కీర్తన 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి,
ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. 6వదిగా చూసినట్లయితే ఆయనను ఆశ్రయిస్తే ధన్యత లేదా ఆశీర్వాదం. ప్రియులారా, దేవుడు ఇన్ని రకాలుగా నీకు ఇవ్వటానికి ఇష్టపడుతుంటే ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఆయన్ను ఆశ్రయించు, నీ జీవితం అంతా మారిపోతుంది. 7వదిగా చివరిగా ఒక మాట చెప్పాలంటే కీర్తన 18వ కీర్తన 2-3 వచనాల్లో శత్రువుల మీద గొప్ప విజయం ఇచ్చాడు. ఈ దినము నీ జీవితంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించు. నీ కష్టము, నీ పరీక్షలు, నీకున్న ఇబ్బందులు, శోధనలు ఏది ఎదుర్కోలేక భయపడుతున్నావేమో ఆయన్ని ఎదుర్కొంటే, ఆయన్ని ఆశ్రయిస్తే తప్పనిసరిగా శత్రువుల నుంచి రక్షించడమే కాదు, నీకు విజయం ఇస్తాడు. నీ ప్రతి పనిలో విజయం, ప్రయత్నంలో విజయం, ప్రయాణాల్లో విజయాన్ని దేవుడిస్తాడు. కాబట్టి ఉదయకాలం మరొకసారి ప్రభు రెక్కల కిందకు వచ్చి ఆయన ఆశ్రయించి ఆయన మీద ఆధారపడు, గొప్ప కార్యాలు చూస్తావు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నిన్ను ఆశ్రయించినప్పుడు మాకు కలిగే 7 ప్రయోజనాలు ఈ మాటలు వింటున్న ప్రియులందరికీ అనుగ్రహించి ఈ దినమంతా తోడయుండి నడిపించి కాపుదల, భద్రత, క్షేమమిచ్చి ప్రతి అవసరత తీర్చి సహాయపడుతూ రమ్మని, మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా వారికి స్వస్థత, నెమ్మది, సమాధానం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము, వేకువ వాక్యము.